మెగారిన్ టీవీ బన్నింగ్ టాపిక్. మనం సైన్యాన్ని ఎంతగా అప్గ్రేడ్ చేసినా, ప్రపంచ దేశాలతో ఎంతటి గొప్ప సంబంధాలు నెరుపుతున్నా మన పక్కనే ఉన్న ఆ రెండు దేశాలు బుద్ధి మాత్రం మారడం లేదు. నిత్యం సరిహద్దుల్లో కవ్వింపులు, కలహాలు, దొంగ దెబ్బ తీసేందుకు కుయుక్తులు. దీనికి తోడు రక్తం గడ్డకట్టే వాతావరణం వల్ల మన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆటలు సాగవు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, చైనా పాకిస్తాన్ల కుట్రలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా మోదీ ప్రభుత్వం ఒక సంచలన వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అసలు అంతర్జాతీయ సరిహద్దులో భారత్ ఏం చేయబోతుంది? శత్రువుల కళ్ళు కమ్ముకునేలా ఢిల్లీ పెద్దలు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? మనం సైన్యాన్ని ఎంతగా ఆధునీకరించినా పొరుగు దేశాల నుంచి ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ దేశాలు నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉన్నాయి. ఈ రెండు శత్రు దేశాల ఆట కట్టించేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట రక్షణను బలోపేతం చేస్తూనే వ్యాపారాన్ని పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి సరికొత్తగా ల్యాండ్ పోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి. చైనా సరిహద్దు వెంబడి 3, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి 6 ల్యాండ్ పోర్టులను నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మొత్తంగా 74 భూ ఓడరేవులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముద్ర మార్గం లేని ప్రాంతాలలో రోడ్డు లేదా రైలు ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించేందుకే ఈ ల్యాండ్ పోర్టులు ఉపయోగపడతాయి. అంతర్జాతీయంగా ఎలాంటి యుద్ధాలు లేదా విపత్కర పరిస్థితులు వచ్చినా వీటి ద్వారా వాణిజ్యం నిరాటంకంగా సాగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని నామ్గియా, ఉత్తరాఖండ్లోని గుంజి, సిక్కింలోని నాథులా ప్రాంతాల్లో చైనా సరిహద్దు భూ ఓడరేవులు రాబోతున్నాయి. అటు పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలలో కూడా 6 పోర్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 15 ల్యాండ్ పోర్టులు అందుబాటులో ఉండగా మరో 11 వివిధ దశల్లో ఉన్నాయి. వాతావరణ అనుకూలత లేక సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుంది. శత్రు దేశాలకు గట్టి చెక్ పెడుతూ భారత్ ఎంత ముందు చూపుతో అడుగులు వేస్తుందో ఈ ప్రాజెక్ట్ స్పష్టం చేస్తోంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయాలని చూస్తున్న శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త ఇది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిత్యం ఎదురయ్యే సవాళ్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దులను కాపాడుకోవడానికి భారత్ భారీగా ఖర్చు చేయడమే కాకుండా ఎందరో వీర జవాన్లను కోల్పోతుంది. ఈ పరిస్థితులను శాశ్వతంగా మార్చేస్తూ సరిహద్దుల వెంబడి సరికొత్త ల్యాండ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చైనా కన్నుపడే ప్రాంతాల్లో 3, పాకిస్తాన్ పక్కన 6 భూమార్గ ఓడరేవులను భారత్ నిర్మించబోతోంది. దేశ భద్రతను పటిష్టం చేయడంతో పాటు పొరుగు దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. సముద్ర తీరం లేని సుదూర సరిహద్దుల ప్రాంతాల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా వ్యాపారం సాగించే అద్భుత వ్యవస్థలే ఇవి. యుద్ధాలు లాంటి అత్యవసర సమయాల్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎగుమతులు, దిగుమతులు నిర్వహించుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని నామ్గియా, ఉత్తరాఖండ్లోని గుంజి, సిక్కింలోని నాథులాలో చైనా సరిహద్దు పోర్టులు రానున్నాయి. టిట్వాల్, అదోసా, చెక్కన్ దబాంగ్, అట్టారి, హుసేనివాలా, మునబావు లాంటి కీలక పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటవుతాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న 15 ల్యాండ్ పోర్టులకు తోడుగా ఇవి కూడా చేరితే భారత్ బలం మరింత పెరుగుతుంది. శత్రువుల కుట్రలను తిప్పికొడుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భారత్ దూకుడు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తుంది. భారతదేశ సరిహద్దు రక్షణలో సరికొత్త అధ్యాయానికి మోడీ ప్రభుత్వం తెరలేపింది. నిత్యం కలహాలకు దిగే చైనా, పాకిస్తాన్లకు గట్టి బుద్ధి చెప్పేందుకు సరికొత్త వ్యూహం సిద్ధమైంది. సరిహద్దుల వెంబడి భద్రతను పటిష్టం చేస్తూనే వ్యాపార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం ల్యాండ్ పోర్టులను నిర్మిస్తోంది. అసలు ల్యాండ్ పోర్ట్ అంటే సముద్రం లేని ప్రాంతాలలో రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించే ప్రక్రియ. చైనా సరిహద్దు వెంబడి 3, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి 6 భూమార్గ ఓడరేవులను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ల్యాండ్ పోర్టులను నిర్మించాలని భారత్ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. అంతర్జాతీయంగా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఈ ల్యాండ్ పోర్టుల ద్వారా వాణిజ్యం సులభంగా నిర్వహించవచ్చు. చైనా సరిహద్దు ప్రాంతాలైన నామ్గియా, గుంజి, నాథులా ప్రాంతాలలో ఈ భూమార్గ ఓడరేవులు రాబోతున్నాయి. అలాగే పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ జిల్లాల్లోని కీలక స్టేషన్లలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి మన దేశం 15 ల్యాండ్ పోర్టులు విజయవంతంగా నడుస్తుండగా మరో 11 నిర్మాణ దశలో ఉన్నాయి. సరిహద్దుల్లో కఠినమైన పర్యావరణ పరిస్థితుల వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం మనల్ని ఎంతో కలిచివేస్తోంది. అందుకే ఈ ల్యాండ్ పోర్టుల ద్వారా మౌలిక వసతులను పెంచి సైన్యానికి కొండంత అండగా నిలవబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్టును బట్టి అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ఎంత ముందు చూపుతో ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
సరిహద్దుల్లో రక్తం గడ్డకట్టే చర్యలో దేశాన్ని కాపాడుతున్న మన సైనికుల ప్రాణాలకు ఇకపై మరింత భద్రత లభించబోతోంది. నిత్యం కయ్యానికి కాలు దువ్వే చైనా, పాకిస్తాన్ దేశాల కుయుక్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ సరికొత్త అడుగు వేసింది. శత్రు దేశాల కవ్వింపుల వల్ల భారత్ విపరీతంగా ఖర్చు చేయడమే కాకుండా పర్యావరణ పరిస్థితుల వల్ల సైనికులను కోల్పోతుంది. ఈ దారుణ పరిస్థితులకు ముగింపు పలుకుతూ సరిహద్దుల వెంబడి ల్యాండ్ పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చైనా సరిహద్దు వెంట 3, పాకిస్తాన్ సరిహద్దు వెంట 6 నిర్మించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా పొరుగు దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే వ్యూహాత్మక భద్రతను పెంచనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మొత్తంగా 74 భూ ఓడరేవులను నిర్మించేందుకు భారత్ వేగంగా కదులుతోంది. సముద్ర మార్గం లేని కొండ ప్రాంతాలలో రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. ప్రపంచంలో ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నా మన వాణిజ్యానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవి చూసుకుంటాయి. హిమాచల్ ప్రదేశ్లోని నామ్గియా, ఉత్తరాఖండ్లోని గుంజి, సిక్కింలోని నాతులా ప్రాంతాలలో చైనా సరిహద్దు పోర్టులు నిర్మిస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దులోని టిట్వాలా, అదోసా, చెక్కన్ దబాంగ్, అట్టారీ, హుస్సేనివాలా, మనబాపు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే దేశంలో 15 ల్యాండ్ పోర్టులు సేవలు అందిస్తుండగా మిగతా 11 పోర్టులు వివిధ దశల్లో ఉన్నాయి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశ రక్షణ రంగంలో మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ దేశాలతో భారత్ ఎంత గొప్ప విదేశాంగ విధానాన్ని నడుపుతున్నా పక్కనే ఉన్న ఆ 2 దేశాలతో ఎప్పటికీ ఇబ్బందులే. అవును, చైనా, దానికి సపోర్ట్ చేసే పాకిస్తాన్ నిత్యం సరిహద్దుల్లో కలహాలకు దిగుతూనే ఉంటాయి. ఈ 2 దేశాల వల్ల భారత్ రక్షణ బడ్జెట్ పెరగడమే కాకుండా వాతావరణం అనుకూలించక సైనికులు వీరమరణం పొందుతున్నారు. ఈ 2 దేశాల ఆటలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక అస్త్రం ప్రయోగించింది. చైనా బోర్డర్లో 3, పాకిస్తాన్ బోర్డర్లో 6 చొప్పున భూ ఓడరేవులు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. దీని ద్వారా సరిహద్దుల్లో భద్రతను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూనే అంతర్జాతీయ వ్యాపారాన్ని భారత్ శాసించబోతుంది. మొత్తం దేశవ్యాప్తంగా 74 భూ ఓడరేవులను నిర్మించేందుకు ఒక భారీ మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. సముద్ర తీరం లేని దుర్ఘట ప్రాంతాలలో రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులు సాగించడమే ఈ ల్యాండ్ పోర్టుల ప్రత్యేకత. అంతర్జాతీయంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా మన దేశ ఆర్థిక వ్యవస్థను డోకా లేకుండా ఇవి కాపాడతాయి. చైనా సరిహద్దుల్లో ఉన్న నామ్గియా, గుంజి, నాతులా ప్రాంతాల్లో ఈ అధునాతన పోర్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అలాగే పాక్ సరిహద్దుల్లోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని కీలక రైల్వే స్టేషన్ల పరిధిలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 15 ల్యాండ్ పోర్టులకు అదనంగా ఇవి తోడైతే సరిహద్దుల్లో భారత్ ని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు. శత్రువుల కళ్లు కమ్ముకునేలా భారత్ వేస్తున్న ఈ ముందడుగు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారింది. యుద్ధాలైనా, విపత్కర పరిస్థితులైనా ఇకపై భారత్ తగ్గేదే లేదనేలా ఈ ల్యాండ్ పోర్టుల నిర్మాణం సాగుతుంది. శత్రువుల కవ్వింపులకు బుల్లెట్లతోనే కాదు, ఇలాంటి వ్యూహాత్మక అభివృద్ధి ప్రాజెక్టులతోనూ చెక్ పెట్టవచ్చునని భారత్ నిరూపిస్తుంది. ఒకవైపు రక్షణ, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యం, ఈ రెండింటినీ బలోపేతం చేస్తూ మోడీ ప్రభుత్వం వేస్తున్న ముందడుగు ఈ దేశ భద్రతకు ఒక బలమైన రక్షణ కవచం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. చైనా, పాకిస్తాన్ల కుయుక్తులను తిప్పికొడుతూ అఖండ భారతావని సగర్వంగా మున్ముందుకు సాగుతుంది.